పార్టీలకేంచి పోయిన కాడికేంచి ఈటల సారు మైకుల ముంగడికి అచ్చుడే బంద్ చేసిండా ఏంది అన్నట్టే ఉండే. కానీ హైడ్రా ముచ్చటతోటి మళ్ళా పాత లెక్కల బగ్గగా నచ్చిండు. ఇక తెలంగాణ పువ్వు పార్టీకి అధ్యక్షునిగా ఈటల సార్నే పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారట పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. అచ్చేతాప ఎలక్షన్ల సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారు కావచ్చు సార్ను. ఇగో గిట్లా అన్ని మంచి ముచ్చట్లే ఇంటున్న ఈటల సారు ఫ్యాన్స్కు ఇప్పుడు చెప్పబోయే ముచ్చటతోటి బిర్యానీల బొద్దింకచ్చినట్టే అనిపించడం అయితే ఖాయం అనిపిస్తున్నది నాకు. కొన్నొద్దుల సంధి తెలంగాణల విచారణల కార్యమే బగ్గ నడుతున్నది. ఏసీ ఒళ్ళు ఈడీ ఒళ్ళు కేటీఆర్ అన్నను విలుసుడు విచారించుడు ఇంకా నడుతుండగానే ఇప్పుడు ఈటల సారు విచారణ ముచ్చట గురించి మాట్లాడుకుంటున్నారు. గిది గా ఈ కార్ కేసు గురించి కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. గపట్ల కారు పార్టీ సర్కార్లా సారు పైసల మంత్రి ఉన్నప్పుడే గా ప్రాజెక్టు కథ నడిచింది. గందుకే సార్ను కూడా విచారణకు వెళ్తారట. ఇప్పటికే చాలా మంది ఇంజనీర్లను అధికారులను విచారించిన కమిషనోళ్ళు ఇప్పుడు ఈటల సార్ను కూడా విచారిస్తారట. పైసలు ఎట్లెట్లిచ్చిండ్రు, ఎంతెంత ఇచ్చిండ్రు, దేనికి ఇచ్చిండ్రు అని ఇంకా చాలా ముచ్చట్ల మీద గప్పుడు పైసల మంత్రిగా చేసిన ఈటల సార్ను అడుగుతారట. గిన్నొద్దులు నిమ్మలంగున్న ఈటల సారుకు గీ ముచ్చట పెద్ద తలకై నొప్పే కావచ్చు. పార్టీ ఇడిచిపెట్టినా గప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇంకా ఎంబడిస్తున్నాయని ఫీల్ అవుతున్నాడో ఏందో గాని ముంగట ఒక మంచి ముచ్చట ఉన్నదని సంబురపడే లోపట్నే విచారణ ఉన్నదని ఎరుకయి రందివడే కథ అయింది సారుకు. ఇక ఈటల సారుతోటి పాటు పాత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సార్ను, పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను కూడా వెళ్తారట. మరి గిప్పటిదాకా ఫామ్ హౌస్ కెంచి బయటికి రాని కేసీఆర్ సారు ఇప్పుడు డైరెక్ట్ కమిషన్ ముంగటికి పోయే విచారణకు హాజరైతాడో లేకపోతే ఫామ్ హౌస్ కెంచే కెమెరాల ముంగట కూసుండి హాజరైతాడో గాని గీ నెలల కాళేశ్వరం విచారణను ఓడగొట్టి ఇక వచ్చే నెలల సర్కారోళ్ళ ముంగట పెడతారట రిపోర్టు. ఇక చూడాలే మరి గప్పుడు సర్కారోళ్ళు ఎసొంటి ఆలోచనలు చేస్తారో ఏం చేస్తారో. ఎలక్షన్ల ముంగట ఏపీలా ఏ పార్టీ సభ పెట్టినా గాని సీఎం 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 అని నినాదాలే ఎక్కువ వినబడేటి. సభకచ్చిన పబ్లికే అనేటోళ్ళో లేకపోతే ఎవరన్నా అనిపించేటోళ్ళో ఇక గది మనకు అనవసరం. కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి కూటమి అధికారంలోకి వచ్చి ఏ నెలలైనాక చిన్న సీఎం చిన్న సీఎం చిన్న సీఎం అని అనుడు ట్రెండ్ అయిందుల్లా ఎట్లనన్నా లోకేష్ అన్నను చిన్న సీఎం సీట్లో కూర్చోబెట్టాలని సైకిల్ పాటోళ్ళు మస్తుగా కాయసు పడుతున్నారు. అగ్గో గా కాయసు మీద ఇప్పుడు మస్తుగా నడుతున్నది పంచాది. లోకేష్ అన్నకు చిన్న సీఎం పదవి ఇయ్యాలే అని సైకిల్ పాటోళ్లు మొదలుపెట్టిన కార్యంతో కూటమిల లొల్లిలయ్యేటట్టే ఉన్నాయనిపిస్తున్నది. ఒక్కలే కదా అనుకుంటే ఒకలేనుకోగలు మాట్లాడుతూనే ఉన్నారు. లోకేష్ అన్నకు చిన్న సీఎం పదవి ఇయ్యాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నానని చెప్పి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముకగా నడిచాడు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు. నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను. జగనన్న లెక్క 4-5 చిన్న సీఎం పదవి ఇవ్వకుండా పవన్ సార్ మీద ఉన్న పాయిరంతో మర్యాదతోటి ఒక్క పవన్ సార్కే గా పదవి ఇచ్చిండు బాబు సారు. కానీ ఇప్పుడేమో లోకేష్ అన్నకు కూడా గా పదవి ఇయ్యాలే అని సైకిల్ పాటోళ్ళు మైకుల ముంగట మాట్లాడుతున్నారు. ఇక గీ ముచ్చట్ల మీద జనసేన లీడర్లు కూడా మాట్లాడు షురు చేసిండ్రు. ఇక కోరిక మంచిదేనా, నేను సపోర్ట్లే. ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జనసైనికులు. లోకేష్ అన్నను డిప్యూటీ సీఎం గా చూడాలని సైకిల్ పార్టీలకు ఎంతున్నదో అంతకంటే ఎక్కువ పవన్ సార్ ను సీఎం గా చూడాలని జనసేనోళ్లకు ఉన్నదని అనవట్టిండు కిరణ్ రాయల్ అన్న. ఇక డిప్యూటీ సీఎం ముచ్చట మీద కూటమిలున్న సైకిల్ గిలాస పాటోళ్లు పంచాదులు పెట్టుకుంటుంటే ఇద్దరు అన్నుకుంటే మూడోనికి సందైనట్టు పంక పాటోళ్లు జోర్రిండ్రు ఈ పంచాదులకు. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నాడు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాడంట.
లోకేష్ అన్న చిన్న సీఎం ముచ్చట మీద బాబు సారు అమిత్ షా సార్ తోటి మాట్లాడితే ముందుగాల లోకేష్ ను కంట్రోల్లో పెట్టుండ్రి అటెన్కల పదవుల ముచ్చట అని అన్నాడట అమిత్ షా సారు. మరి గల్లిద్దరు మాట్లాడుకుంటుంటే అంబటి సారు పక్క పొంటే ఉండి ఇన్నడో ఏందో గాని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడిండు. అయితే గీ ముచ్చట మీద ఎవ్వరు మాట్లాడొద్దు, ఎవ్వలకు ఏ పదవి ఇయ్యాలనేది పెద్ద లీడర్లం చూసుకుంటాం అని బాబు సారు వార్నింగ్ ఇచ్చిండట సైకిల్ తమ్ముళ్లకు. కానీ గిదంతా బాబు సారే చేపిస్తున్నాడు. ముందుగాల కొందరితోటి మాట్లాడిచ్చి అటెన్కాల అందరి కోరిక మేరకే గా పదవి ఇచ్చినమని చూపెట్టుకోనికే గిదంతా కథ అని అనవట్టిండ్రు బాబు సారు రాజకీయం గురించి ఎరకైన కొందరు రాజకీయ మేధావులు. ఏమో మరిగా ముంగట ఎవలకు ఏ పదవి ఇస్తారో చూడాలే. తెలంగాణలో సీఎం రేవంత్ అన్న ఎంత ఫేమస్, హైదరాబాద్ పట్నంలో మేయర్ విజయలక్ష్మక్క కూడా చాలా ఫేమస్. పట్నంలో వరదలు వచ్చినప్పుడైనా, పట్నం పబ్లిక్ మీద పిల్లగండ్ల మీద పడి కుక్కలు గరిచినప్పుడైనా, మొన్నీ నడుమ కారు పార్టీ ఓడిపోగానే దాంట్లోకించి ఉన్నట్టుండి గెలిచిన షెయి పార్టీలకు జంప్ అవుడైనా ఓ గిట్లా చెప్పుకుంటా పోతే షాన్నే ఉన్నాయి. ఇక అక్కే కాదుల్లా, అక్క కుక్క కూడా ఫేమసే. ఇప్పుడు గివన్నీ ఎందుకు చెప్తున్నావు అని అంటారా? అగ్గో గసొంటి మేయర్ అక్కకు ఇప్పుడు చాలా కోపం వచ్చింది. ఇన్స్పెక్షన్ కి వస్తే ఒక ప్రైవేట్ పార్టీ వాళ్ళు జిహెచ్ఎంసీ పార్క్ ని ఏ విధంగా కబ్జా చేసారు మీరు చూడండి. వాళ్ళు ఇక్కడ వాల్స్ కట్టేసుకుని నిచ్చెన వేసుకుంటూ ఇక్కడ రైట్ ఎంటైర్ జిహెచ్ఎంసీ ఆల్మోస్ట్ 2000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పార్ట్ గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు. ఇక్కడ పాలకూరలు, కొత్తిమీరలు, మీరు చూసినట్టయితే సొరకాయలు, పొట్లకాయలు, వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్ గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేస్తారు. నీ అవ్వ అక్క మేయర్ అయ్యే వాటికే సరిపోయింది గాని ఇలేకర్ అయితేనా మాకు పోటీగా వచ్చి మా పొట్ట మీద కొట్టినట్టు అయ్యేదేమో. ఇలేకర్లు కదా మైకు పట్టుకొని చెప్పినట్టు ఎంత మంచిగా చెప్తున్నదుల్లా. సర్కారు జాగాను కబ్జా పెట్టి ఏ కూరగాయలు వండిస్తున్నారో కూడా పేర్లు చెప్పుకుంటా మస్తు చెప్తున్నది. గేట్ పెట్టుకుని జేసీబీని పెట్టేసి జేసీబీని పెట్టి ఎంటైర్ ల్యాండ్ క్లియర్ చేసేసాడు. No, this is immediate action. You will take it today. ఇక ఎంబటే ఓ జేసీబీ తోటి గవన్నిటిని తీసేయాలని అధికారులకు ఆర్డర్ వేసింది మేయర్ అక్క. గా జాగన్ చూసుడు మంచిగానే ఉన్నది, ఆర్డర్ వేసుడు మంచిగానే ఉన్నది గాని మరి గల్లు గా జాగన్ కబ్జా చేసి గంతగానం షెట్లను పెట్టి కూరగాయలు వండించేదాకా ఏం చేస్తున్నట్టో మేయర్ అక్కకే తెలవాలే, అధికారులకే తెలవాలే. ఆఫీస్ కు ఎవ్వలే టైం కత్తున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారని వచ్చినప్పుడల్లా అరుచుకునే మేయర్ అక్కకు గీ కబ్జా కథ తెలియదంటే చిత్రమే. అయినా అక్క పెంపుడు కుక్కకు రొట్టెలు తినిపించే బిజీలుండి గీ ముచ్చట్లను పట్టించుకునే టైం లేదేమో గాని లేకపోతేనా అడుగు కూడా కబ్జా కానీయకపోతుండే. అక్కంటే ఎవ్వలు మేయర్ అంటే ఎవ్వలు పట్నం ఫస్ట్ మహిళ అని మస్తుగా కారెడ్డలాడుతున్నారు సోషల్ మీడియా పబ్లిక్. ఇక మరి ఇప్పటికెంచి పట్నంలో ఒక్క ఇంచు కూడా కబ్జా కాకుండా కూర్చేసుకొని కూసుంటది కావచ్చు ఇక మేయర్ అక్క. పబ్లిక్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట ఏంటంటే, ఒక్క నిమిషం ఆగుండ్రుల్లా ఫోన్ వస్తుంది. హలో ఎవరు? బిందెలు నాకెందుకయ్యా, నా తన మస్తుగా ఉన్నాయి బిందెలు. ఏంది లంక బిందెలా? అంటే ఇక బిందెలల్లో మస్తుగా బంగారం ఉంటుంది గవేనా సారు నాకు కూడా ఒక 2 బిందెలు పంపిండు సారు, నాకు మస్తుగా ఖర్చులు ఉన్నాయి. ఏంది 20 లక్షలు ఇవ్వాలనా? 20 లక్షలు ఇస్తే భూమిలో పూజలు వేసి బిందెలు బయటికి తీస్తారా? గన్ని పైసలైనా తానుంటే నేను గిడ కూర్చుండి వార్తలు ఎందుకు చెప్తా సారు, మంచిగా బిందెల బిజినెస్ పెట్టుకుందును కదా. ముందైతే మీరు బిందెలను బయటికి తీయలు సారు, అటెన్కల నేను పైసలు పంపిస్తా కానీ. హలో ఫోన్ పెట్టేసిండు కదా, ఏందో ఏమో. అయ్యో మీరెందులో గట్లా చూస్తున్నారు? మీకు కూడా లంక బిందెలు కావాలనా? అయితే గీ ముచ్చట చూడుండ్రుల్లా మీకే ఎరకైతుంది. ఇగో గీ బల్ల మీద పెట్టిన వస్తువులను చూస్తున్నారా? పాతింప సామాన్కేసే వస్తువులేమో అనుకునేరు కాదుల్లో, గివన్నీ భూమిలోకెళ్ళి తీసిన లంక బిందెలు. అబ్బా అయితే బంగారం కూడా బగ్గనే ఎల్లుంటదని అంటున్నారులే. మొదలు ముచ్చటి నుండ్రి, అటెన్క అసలు కథ మీకే అర్థమవుతుంది.
విశాఖ జిల్లా ఆనందపురంలుండే 4 అన్నలకు ఒక స్వామీజీ భూమిలోకెళ్లి లంకె బిందెలను తీత్తా అని రహస్యంగా చెప్పిండట. కాకపోతే గా బిందెలు తీయనికి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిండట. ఇక 4 కలిసి 28 లక్షలకు స్వామీజీతోని బేరం కుదుర్చుకున్నారట. ఇక ఆ స్వామీజీ లంకె బిందెలున్నాయన్న కాడ పూజలు చేసి తవ్వితే గీ లంకె బిందెలు బయటపడ్డాయట. ఇప్పుడైతే ఖాళీ బిందెలే వెళ్ళినాయి, ఇంకిన్ని పైసలైతే తయారు చేసుకోండి, అప్పుడు బంగారం ఉన్న బిందెలు ఎల్లుతాయని గాళ్ళని నమ్మించిండట. ఇక ఇప్పటికే 28 లక్షలు ఇచ్చినాం, మళ్ళా పైసలు ఇయ్యమంటున్నాడేందని అనుమానం వచ్చి ఇదేదో మోసం కథనే ఉన్నదని గా 4 పోయి పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే స్వామీజీ అసలు భాగవతం బయటపడ్డది. ఎందుకంటే గీ బిందెలు నిజంగానే భూమిలోకెళ్ళి వెళ్ళలేవాట. స్వామీజీ వీటిని ముందే భూమిలో వాతి పెట్టించి పూజల పేరు మీద డ్రామాలాడి పైసలు ఇచ్చిన వాళ్ళను బురిడి కొట్టించిండు అన్నట్టు. డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మంచి రోజు వస్తామని బాబా ఒక రోజు వాళ్ళ మనుషులు పంపించేసి ఈ లంకి బిందు కూడా పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఫేక్ లంకి బిందు అక్కడ దొరికిపోతే ఇబ్బంది అవుద్దని వాళ్ళ కుర్రాలు పంపించేసి ఈ టీం మెంబర్స్ పంపించేసి ఫేక్ లంకి బిందులు కూడా పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఇక పోలీసుల ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అసలు వాడు స్వామీజీ కాదట. వెంకట భార్గవ్ అనే ఒక మోతవారి యోగేంద్ర స్వామీజీగా అవతారం ఎత్తి గీతిరిగా జనాలను మోసం చేస్తున్నాడు అన్నట్టు. ఇక నకిలీ స్వామీజీతో పాటు ఇంకో 7 కూడా అరెస్ట్ చేసి లోపటేసిండ్రు పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్ లోకం మీద ఎసొంటి మోసాలు జరుగుతున్నాయో. మిమ్ముల నమ్మియనికి తీరొక్క కథలు వాడతారు. లంక బిందెలని, నిధి కోసమని, అగ్వకు బంగారం వత్తదని అత్యాశకు పోయి ఉన్న పైసలను ఊడప్ప చేసుకోకుండ్రి. ఏమంటున్నాం? ఇగో గీ పోలీస్ సార్ను చూసిండ్రా, పాపం రోడ్ల మీద దిక్కులేనోళ్లకు షెద్దర్లు ఎట్లా మంచి పెడుతున్నాడో. పటాన్ చెరు పిఎస్ లా ఎస్ఐగా కొలువు చేస్తున్నాడు మహమ్మద్ ఆసిఫ్ అలీ అనే గిసారు. ఇక సిబ్బందితోని కలిసి రాత్రిపూట పెట్రోలింగ్ డ్యూటీ ఎత్తుంటే సలికి గజగజ వనుకుంటా రోడ్డు పక్క పొంటి ఫుట్పాత్ల మీద పడుకున్నోళ్ళు కానొచ్చిండ్రట. కప్పుకొనికి షెద్దర్లు కూడా లేకపోయే వరకు గాళ్ళని చూసి సారు మస్తు బాధపడ్డాడట. ఇక ఎంబటే షెద్దర్లు కొనిచ్చి వాళ్ళకు వంచి పెట్టిండు. గిట్లా షెద్దర్లు వంచుడే కాదు, ఒక ఆమె మంచి షెడ్డలు అరుచుకొని పైసలు కూడా ఇచ్చిండు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు సారి చేసిన పనిని చూసి అందరూ తారీఫు ఎత్తున్నారు. పోలీసోళ్ళంటే కేసులు, అరెస్టులు, లాఠీ చార్జులు అనుకుంటా ఎప్పటికీ ల్యాండ్ ఆర్డర్ ను కాపాడే పనులనే బిజీగా ఉంటారు. కానీ గా పనులతో పాటు గిట్ల జనాలకు సాయం చేసే గిసొంటి పోలీసోళ్లను నిజంగా తారీఫు చేయాల్సిందే అబ్బా. ట్రాఫిక్ పోలీసోళ్ళంటే రోడ్ల మీద రూల్స్ పాటించనోళ్ళ బండ్లకు ఫైన్లు కొట్టుడు, లేదంటే బండ్లను ఆపి వాటి మీదున్న చలాన్లను వసూలు చేసుడు చూసినాం. కానీ గిడున్న ట్రాఫిక్ పోలీసోళ్ళు చూడుండ్రి, బస్సు హారన్లను ఇరుగ మరగ కొట్టినందుకు గాళ్ళకి ఎసొంటి పనిష్మెంట్లు ఇచ్చిండ్రో. చూసిండ్రు కదా, బస్సులున్న డ్రైవర్లను కిందికి దింపి మరి బస్సు ముంగట హారన్ వచ్చే కాడ ఊసోబెట్టిండ్రు. ఇక పోలీసోళ్ళు బస్సు హారన్ కొడుతుంటే గాడ ఊసున్న డ్రైవర్లు సౌండ్కు వశపడకలేసిండ్రు. చూసిండ్రా, 2 నిమిషాలు మీ బండి హారను మీరే భరించలేకపోయిండ్రు. మరి మీకు అవసరం ఉన్నా లేకున్నా కుయ్యమని హారన్ కొడితే రోడ్ల మీద పోయే జనాలకు ఎంత షిరాకత్తది అని గట్టిగా అరుచుకునే వరకు డ్రైవర్ల ముఖాలు మాడిపోయినాయి. పోన్రి, కర్ణాటకలో జరిగింది ఇది. అవు మరి పెద్ద పెద్ద బండ్ల హారన్లు ఎంత సప్పుడత్తయుల్లా హార్ట్ పేషెంట్లుగా సప్పుడింటే కథమేగా. గందుకే అడ్డగోలు హారన్లను కొట్టేటోళ్లకు కర్ణాటక ట్రాఫిక్ పోలీసోళ్ళు మంచి పనిష్మెంట్ ఇచ్చిండ్రని తారీఫ్ ఎత్తున్నారు అందరూ ట్రాఫిక్ పోలీసోళ్ళు గిళ్లను ఆదర్శంగా తీసుకొని ఏడికాడ గిట్లనే పనిష్మెంట్లు ఇస్తే ఇక రోడ్ల మీద సౌండ్ పొల్యూషన్ అస్సలకే ఉండదంటుండ్రు గిది చూసినోళ్ళు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు కావాలని ఎన్నో ఏండ్లకెంచి రైతులు గన్న కలల్ని మా ఎంపీ ధర్మపురి అరవింద్ సారు నిజం చేసిండని యూపీ మహాకుంభమేళాకు పోయి వాళ్ల ఫ్లెక్సీలకు గంగనీళ్లతోటి అభిషేకం చేసిండ్రు నిజామాబాద్ జిల్లా బీజేపీ లీడర్లు. ఎన్నో ఏండ్లకేంచి పసుపు బోర్డు కోసం మా రైతులు పోరాటం చేస్తున్నారు. గా పోరాటాన్ని భుజానికేసుకొని జిల్లాకు పసుపు బోర్డు తెచ్చేదాంక కృషి చేసిన ధర్మపురి అరవింద్ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిల ఫ్లెక్సీలను ప్రయాగరాజ్ త్రివేణి సంగమం కాడికి తీసుకుపోయి వాళ్లకు గంగనీళ్లతోటి అభిషేకం చేసిండ్రు. గిట్లా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో మన జిల్లాకు, ఇందూరు జిల్లాకు పసుపు బోర్డు తీసుకొచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి, అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగన్న గారికి మేము తెలంగాణ నిజామాబాద్ జిల్లా నుండి వచ్చేసి ఇక్కడ గంగా నదిలో త్రివేణి సంగమం వద్ద అన్నగారికి జలాభిషేకం చేయడం జరిగింది.
జిల్లా డెవలపింగ్ కోసం పనిచేస్తున్న మా లీడర్లకు గంగనీళ్లతోటి అభిషేకం చెయ్యాలనే గింత దూరం వచ్చినాము. ఇంకా గిసొంటి ఎన్నో అభివృద్ధి పనులు మా జిల్లాలో చేయాలనని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామని చెప్పుకొచ్చిండ్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మేడ్చల్ జిల్లా గట్కేసర్ గట్టు మైసమ్మ జాతరలో కొందరు ఫ్యాన్స్ పెట్టిన ఫ్లెక్సీలు చూడుండ్రి ఎట్లున్నాయో. పెద్దెన్టీఆర్, చంద్రబాబు, పవన్ సారు, లోకేష్ అన్న, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, చిరంజీవి, దేవేందర్ గౌడ్ గిట్లా లీడర్లు సెలబ్రిటీలు అందరి ఫోటోలు పెట్టిండ్రు ఎవలో మరి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఫోటో కాడ బాస్ ఇస్ బ్యాక్ అని, చిన్న సీఎం పవనాల్ సార్ ఫోటో కాడ ట్రెండ్ సెట్టర్ అని, కేసీఆర్ ఫోటో కాడ గాడ్ ఆఫ్ తెలంగాణ అని, కేటీఆర్ అన్న ఫోటో కాడ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని రాసుకొచ్చిండ్రు ఫ్యాన్స్. మరి రాష్ట్రాలు వేరైనా కూడా లీడర్లందరి మీద పాయిరం చూపెట్టుకున్నగా అభిమానులు ఎవరో గానీ గీ ఫ్లెక్సీలను చూసిన వాళ్ళందరూ మస్తు పరిశాన్ అవుతున్నారట. అయితే గీ ఫ్లెక్సీల వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఎవ్వరు లేకపోయే వరకు గా ముచ్చట గురించే మాట్లాడుకుంటున్నారు చాలా మంది. అగో గీడేదో బంగ్లా కూలగొడుతున్నారు, కొంపదీసి ఇది హైడ్రా ఆఫీసర్ల పనితనమేనా ఏంది అని పరిశాన్ కాకుండ్రి. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు క్యాంప్ ఆఫీసు. మరి గిట్లెందుకు గూలగొడుతున్నారు అంటే వాస్తు దోషమట. వాస్తు మంచిగా లేకనే అనుకున్న పనులు చక్కగా అయితలేవని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు గీ పని ముంగటేసుకున్నాడట. వాస్తు మంచిగా లేకనే సారుకు ఇంకా మంత్రి పదవి రాలేదేమో, అందుకే గిట్ల చేస్తున్నాడు కావచ్చని అంటున్నారు కొందరు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఇక వాస్తును కరెక్ట్ చేసిండు కాబట్టి రాజగోపాల్ రెడ్డి సారుకు హైకమాండ్ వాళ్ళు పిలిచి మంత్రి పదవి ఇస్తుండొచ్చు అని కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఆ పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు కూడా మస్తుగా ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.